5 లక్షలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. దేనికోసం ఇచ్చిన? ఆ బాబు ఫ్యూచర్ కోసం కాదు, ఏదైతే ప్రజెంట్ హెల్త్ ఇష్యూ అయిందో దానికోసం ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. అది కూడా ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మా గవర్నమెంట్ కూడా రేవంత్ అన్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న కూడా 25 లక్షల రూపాయలు నిన్ననే ఇచ్చిండు. వెంటనే ఇచ్చేసిండు. మేము రియాక్ట్ అవుతాం, కంపల్సరీగా గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది బాబు కోసం. అన్న రేపు నీ ఇంట్లో కావచ్చు, రేపు నా ఇంట్లో కావచ్చు, ప్రతి ఒక్క ఆడపిల్ల ఎవరి ఇంట్లోనైనా ఆడపిల్లనే. ఇంకొకటి ఏందని అంటే అదేదో అయిపోయింది కదా. మొత్తానికి ఇప్పుడు నీ అభిప్రాయం ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద? అంటే ఒకవైపు రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ తప్పు అంటున్నారు, ఒకవైపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి నా తప్పేం లేదు. ఖచ్చితంగా అయితే అల్లు అర్జున్ అన్న మిస్టేకే అన్న. చెప్పినా కానీ అంత రూప్ పైకి ఎక్కి చేతులు ఎత్తడము అంతవరకు అయితే అది చాలా తప్పది. అదైతే చాలా మిస్టేకే అది. ఇప్పుడు అది ఆయన హీరో కాబట్టి అభిమానులు వచ్చిరని చెప్పి కొంచెం పైకి ఎక్కి ఏదో చేతులు ఊపుండొచ్చు, కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరే కదా. ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది, నేను వెళ్ళిపోమని చెప్పిర్రు, నువ్వేం చేయాలి? వెళ్ళిపోవాలి అడిగి నుంచి. నువ్వు వెళ్ళిపోయేటోని మళ్ళా రూపెత్తి చేతులు ఎత్తి అంత అవసరం లేదు కదన్న. నువ్వు మళ్ళీ ఇంకో రోజు షో పెట్టుకో, నీ అభిమానుల కోసం ఇంకో రోజు ఇంకో స్టేజ్ చేసుకొని షో పెట్టుకొని సెలబ్రేట్ చేయి, పెద్దగా సెలబ్రేట్ చేయి. నువ్వు ఒక్క రోజు ఆడికి పోకపోతే ఏమవుతుంది? ఆల్రెడీ పోలీస్ వాళ్ళు నీకు చెప్పినారు, నోటీస్ పంపించినారు, సంధ్యా థియేటర్ పంపించినారు. ఇప్పుడు ఎవరు లాస్ అయిపోయాడా? అల్లు అర్జున్ అన్న ఏమన్నా లాస్ అయ్యిందా? నష్టపోయింది ఎవరు? ఫ్యాన్సే కదా. గవర్నమెంట్ ఏమన్నా నష్టపోయిందా? ఏం పోలేదు. రూపాయి కూడా ఆమ్దాన్ లేదు మాకు. గవర్నమెంట్కి రేవంత్ అన్నకు రూపాయి కూడా ఆమ్దాన్ లేదు. ఏందని అంటే థియేటర్ సీజ్ అయిపోయి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు చేసిన పనికి గేమ్ చేంజర్ మీద కూడా దెబ్బ పడినట్టే కదా. అంటే చెప్పిండు కదా అన్న, ఈరోజు అసెంబ్లీలో చెప్పిండు కదా, ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు, జియోస్ పాస్ కావు సినిమాల మీద. ఈ ఖచ్చితంగా చెప్తున్నా, అల్లు అర్జున్ అన్న చేసిన పనికి ఇప్పుడు గేమ్ చేంజర్ మీద ఎఫెక్ట్ పడిపోయింది. చాలా ఎక్స్పెక్ట్ చేసినాం మనం, గేమ్ చేంజర్ పుష్పం దాటేస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం, ప్రతి ఒక్కరు అనుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ అన్న ఈ యొక్క ఇన్సిడెంట్ సినిమా వల్ల కాదు, సినిమా గురించి నేను చెప్పలేను, కాకపోతే ఈ యొక్క ఇన్సిడెంట్ వల్ల తెలుసో తెలియక జరిగింది. అది జరిగిపోయింది, ఒక ప్రాణం పోయింది. ఇక మనం తిరిగి తీయలేము కదా అన్న. ఎవరింట్లో అయినా ఆడపిల్లనే, మన ఇంట్లో అయినా కానీ మనం వదిలేస్తామా? వదిలేం కదా. సినిమా ఇండస్ట్రీలో పెద్ద అందరూ కలిసి అట్లా వెళ్ళి పరామర్శించడం ఎట్లా అనుకోవచ్చు దాన్ని? ఇప్పుడు అదే అయింది కదా అన్న, అసెంబ్లీలో ఈరోజు అదే ఇష్యూ అయింది కదా. మేము మొత్తం నేను పొద్దుగలదాకా అసెంబ్లీ దగ్గరనే ఉన్నా. నేను కూడా సోషల్ మీడియా కోఆర్డినేటర్నే, గాంధీ భవన్లో నాది కూడా చూపిస్తాను, ఇన్స్టాగ్రామ్ కూడా చూపిస్తాను, అన్ని చూపిస్తాను నాది కూడా. పోనీ మొత్తానికి అదే మెయిన్ ఇష్యూ అనుకోవచ్చా అన్న? నేను పరామర్శించకపోవడమే మెయిన్ ఇష్యూ అన్న. ఏందన్న అంటే అల్లు అర్జున్ అన్నకి ఏమన్నా అయ్యిందా అన్న? నువ్వు ఒక మాట, చిన్న మాట నేను చెప్తున్నా, ఏమైనా హెల్త్ ఇష్యూ అయిందా? సరే ఫీవరే వచ్చిందే అనుకుందాం, లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు రాబాయ్ అంటే అందరు పోయి చూసినా ఏమన్నా ఉంటుంది, అవునా కాదా? ఏమైందని చెప్పన్న, ఒక 10 గంటలు 11 గంటలు ఏదో ఫార్మాలిటీ తీసుకెళ్ళిరాళ్ళు. చెల్ల కూడా పెట్టలేదన్న, ఒక రూమ్ లో కూర్చోబెట్టిరు, అన్నకి ఏసీ చేసిరు, కూర్చోబెట్టిరు, అన్ని చేసిరు. నాకు తెలియదా? మాకు సెల్లులు ఎందుకు కూర్చోరు? అంత పెద్ద పవర్ ఉంది అని చూపించుకోవడానికి అంత చేసి అనుకోవచ్చా? సెలబ్రిటీస్ తో నాకు ఇంతమంది సపోర్ట్ ఉంది, సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ ఉంది అన్నట్టు పోట్రే అయింది. వాళ్ళు ఎవరు రాలేడు, మళ్ళీ జైలు పోయినప్పుడు ఎవరు రాలేడు, మళ్ళీ జైలు పోయి వచ్చిన తర్వాత వచ్చారు కదా. జైలు పోయేటప్పుడు ఎవరు రాలేడు ఆ పనికి, మళ్ళీ ఏ ఇండస్ట్రీ ఎవరు రాలేడు. మళ్ళీ తీసుకుపోకండి తీసుకెళ్ళకండి అని చెప్పి ఎవడు ఆపలేడు కదా. మళ్ళీ అంతే కదా, తీసుకెళ్ళకండి అని చెప్పి ఎవరు ఆపలేదు. బయటకు వచ్చిన తర్వాత ఎందుకు పరామర్శించడం? మళ్ళీ ఖాళీ అదే అన్నాడు కదా రేవంత్ అన్న కూడా అసెంబ్లీలో అదే అన్నాడు. ఈరోజు అదే మాట్లాడినాం కదా. నేనేమంటున్నా అంటే అన్న, ఒకటే పాయింట్ ఆఫ్ అన్న, ఒకటి అల్లు అర్జున్ అన్న మిస్టేక్ ఏందని అంటే బయటికి రావడం, ఆ రూఫ్లకి ఎంచి అది చేయెత్తడం, అది చాలా కొంచెం మిస్టేక్ అన్న. అది ఎవరైనా ఆడపిల్లనే, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, రియాక్ట్ కావాల్సిందే కంపల్సరీగా. అవతల వాళ్ళు రియాక్ట్ అయ్యారు. బయటికి 2 విషయాలు అయితే జనాలు చర్చించుకుంటున్నారు. ఒకటి అల్లు అర్జున్ తన సైడ్ తప్పు లేదు అంటున్నాడు, ఒకటి రేవంత్ రెడ్డి గారు కావాలని అల్లు అర్జున్ టార్గెట్ చేశారు అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే అల్లు అర్జున్ అన్న అలా చేయడం అది మిస్టేక్ అన్న, అంతే. దానివల్ల ఒక అమ్మాయి ప్రాణాలు పోయినాయి, అది మనం తీసుకొని రాలేదు. మళ్ళా ఆడ ఇష్యూ అదే అయింది, ఆడ ఏం లేదు. రేవంత్ అన్న కూడా అదే మాట్లాడిండు, ఇప్పుడు అసెంబ్లీలో కూడా అదే మాట్లాడిండు. ఈరోజు ఆయనకి ఏమీ కాలు ఇరగలేదు, చెయ్యి ఇరగలేదు, అల్లు అర్జున్కి ఏమీ
ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయిపోతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలకి ఏమైనా ఉంటుందా అన్న గవర్నమెంట్ నుంచి? సో ఒక అల్లు అర్జున్ వల్ల అందరికీ మైనస్ పడింది ఇప్పుడు. పడిపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ అన్న అంత పెద్ద స్టారు, గేమ్ చేంజర్, ఎంత ఎక్స్పెక్ట్ చేసినాం మనము దాన్ని. ఆఖరి సినిమా ఇంకా అది మొత్తం ఇంకా పొలిటికల్ గురించి వచ్చింది అది. ఆయన ఇంకా రేవంత్ అని ఇంకా ఆలోచించిండు, ఇంకా వస్తుంది కదా నా ఇంకా పొలిటికల్ గురించి ఇంకా మరి చెప్తారు కదా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని చెప్పి. మొన్న కూడా చెప్పిండు ఇట్లా డ్రగ్స్ కోసం అని చెప్పి వీడియో పెడితేనే, ప్రతి ఒక్కరు వీడియో పెడితేనే మీ జీవో పాస్ అవుతుంది అని చెప్పిండు. ప్రతి ఒక్క హీరో పెట్టిండు, అల్లు అర్జున్ అన్న కూడా పెట్టిండు, అందరు పెట్టిరు, కాదంటలేదు. అట్లా పెడితే ఏంటంటే జీవో పాస్ అవుతుంది అని చెప్పి చెప్పిండు, అట్లా పాస్ చేసిండు. సినిమా రేట్లు పెంచనీకి వచ్చిండు, పెంచమని చెప్పిండు, పెంచినాం. 800 ఒక మామూలు సాధారణ 1200 పెంచుకున్న పర్మిషన్ కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కదా, ఇచ్చింది కదా అన్న. ఇంకెందుకు? అదే అన్న నేను ఏమంటున్నా, పిలిచి పిల్లనిస్తే అల్లుడు కొజ్జోడైంది అన్నట్టు, వింటున్నావా? పిలిచి పిల్లనిస్తే అల్లుడు కొజ్జోడైంది అన్నట్టు నీకు అన్ని విధాలుగా సినిమా రేటింగ్ ఇచ్చి అన్ని ఇచ్చి జీవోలు పాస్ చేసి అన్ని చేసినావు. నువ్వు ఒక్క కళ రూఫ్లకి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుంది, కారు కట్టు కొట్టుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది. ఆయన ఫస్ట్ నేను ఎలాగైనా సినిమా చూడాలి, జడ్జిమెంట్ చేయాలి అని అన్నారు కదా. సో ఆర్టీసీలోనే చూడాలా, ఏడనన్నా చూడొచ్చు. మల్టీప్లెక్స్లు ఉన్నాయి ఈడ అమీర్పేటలో. డబల్ మీ అల్లు అర్జున్ అన్నది ఆయన ఇంట్లో కూర్చొని చూడొచ్చు అన్న. అదే కదా, థియేటరే ఉంది అలాగ, ఇంట్లో కూర్చోవచ్చు. ఆర్టీసీకి పోకుండా ఏదైనా ఏంబి లాంటి క్లాస్ థియేటర్ పోయినా అయిపోతుంది. ఏడుకన్నా పోవచ్చు అన్న, ఆడికి రావాలని ఏమున్నది చెప్పు. ఆయనకు ఒక అవగాహన ఉంది, నా ఫ్యాన్స్ వస్తారు, నా ఇంత క్రౌడ్ ఉంటుంది అని చెప్పి ఆర్టీసీకి వచ్చే వాళ్ళు మాత్రమే అల్లు అర్జున్ ఫ్యాన్స్, మిగతా చెట్టు కాదంటావా? అయితే ఆయనకు తెలియదు. నువ్వు చెప్పు. ఆర్టీసీ క్లాస్ రోడ్ కాడ సంజయ్ థియేటర్ కాడ వచ్చేటోళ్ళే నా అభిమానులు. మళ్ళీ ఈడ బాలనగర్లో వచ్చే లక్ష్మీ కళలో కాదు. మళ్ళీ అదే ఆయనకు తెలియాలి అది. ఏడనన్నా పోవచ్చు నా ఇంట్లో పెట్టుకొని చూడదు తెలుసా, థియేటరే ఉంది కదా. థియేటరే ఉన్నది చిన్న మల్టీ. ఒక స్టార్ హీరోగా 3 సంవత్సరాలు కష్టపడి చేసినందుకు ఫ్యాన్స్ తో చూడాలి అనుకోవడం తప్పు కాదు. మిస్టేక్ అన్న, మిస్టేక్ అంతే. ఆడొక హిందీ మిస్టేకే. నేనేమి ఎవరిని కూడా వ్యక్తిగతంగా మనం ఎవరిని విమర్శించాము. ఏంటంటే ఆడ మిస్టేక్ అయింది కాబట్టి ఆ ఇష్యూ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఆయన కూడా ఓపెన్గా మాట్లాడాలి. రేవంత్ అన్న కూడా ఓపెన్గా మాట్లాడతాడు, ఆయన గురించి తెలియదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కొంచెం గవర్నమెంట్ కోఆపరేట్ చేసి ఆ కుటుంబ సభ్యులు కూడా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్న. అంతే, ఆ పిల్లగానికి హెల్ప్ చేస్తే బాగుంటుంది. అంతవరకే మనం కోరుకోగలుగుతాం అన్న. ఇప్పుడు ఆమె చనిపోయింది, ఎవరైనా ఆడపిల్లైనా చనిపోయింది, వదిలేసారు ఇక, ఆ సెకండరీ. ఇప్పుడు ఆ పిల్లగానికి ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్న, అంతే. 25 lakhs కాకుండా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే 25 లక్షలు తక్కువ కదా. 25 లక్షలు 50 లక్షలు అని చెప్పి నేను అంటలేదన్న. ఇప్పుడు ఆయన మాట ఇచ్చిన 25 లక్షలన్నా కానీ ఇవ్వాలి కదా అన్నాడా? నీకు అర్థమవుతుంది, 25 లక్షలని ఇవ్వాలి. నువ్వు 10 లక్షలు ఇచ్చి నువ్వు అడ్వకేట్ల మాటలు విని నువ్వు అది ఇది కింద మీద చేస్తే మెడికల్ ఖర్చులకే సరిపోవు కదా 10 లక్షలు. మా కుమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు ఏం అవసరం ఉందని చెప్పి ఆయన ఫౌండేషన్లకి 25 లక్షల రూపాయలు తీసి ఇచ్చి చాలా మంది వస్తున్నారు. ఇప్పుడే కొంతమంది వస్తున్నారు, ఇస్తున్నారు పిల్లగాని కోసం అని చెప్పి చాలా మంది దిగుతున్నారు, ఫండ్స్ ఇస్తున్నారు. కానీ అందరూ ఇవ్వటం వేరు, బాధ్యత గల హీరో ఇవ్వటం వేరు కదా. అరే ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోతున్నా, అది ఒక మైనస్ పాయింట్ కదా. పవన్ కళ్యాణ్ గారు కోట్ల అట్లా చెప్పిన వెంటనే ఇచ్చేస్తారు కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ అన్న అంటే ఇక అది వేరే కాదు, అది ఇక ఆయన దిగిందనుకో వేరే అయిపోతుంది. మళ్ళీ అట్లా అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ అనే వచ్చి చేయవచ్చు కదా, పైసలు ఎందుకు ఇవ్వలేదు? మొన్న మీరు చూసిరు కదా అసెంబ్లీలో, మొన్న ఆంధ్ర ఎలక్షన్లో చూసిరు, అదంతా ఇష్యూ అయిపోయింది. అది ఆ ఎఫెక్ట్ ఒకటి, ఫస్ట్ పాయింట్ ఆ ఎఫెక్ట్ పడిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఎందుకు రాలేడు? ఈయన కూడా సపోర్ట్ చేయలేదు కదా మరి పవన్ అదే మళ్ళీ చేయలేదు కాబట్టి కదా ఎఫెక్ట్. ఫస్ట్ ఎఫెక్ట్ ఆడ పడిపోయింది, సెకండ్ దెబ్బ ఈడ పడిపోయింది, కేసు ఒకటి, థర్డ్ దెబ్బ, ఒకటి మీద ఒకటి ఇంత ఎఫెక్ట్ పడిపోయింది కదా. ఇప్పుడు ఎవరు లాస్ కాదన్న, ఈడ ఫ్యాన్సే లాస్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకేనా?